రాత్రి ఏబిఎన్ వెంకటకృష్ణ సాక్షి జర్నలిజం గురించి క్వశ్చన్ చేస్తూ ఇతనికి మీడియా జర్నలిజం వాల్యూస్ అసలు సాక్షిని చూస్తే బాధ కలిగిపోతుందంట. ఇంతకంటే ఘోరం ఏదైనా ఉంటుందా? ఈ మాటలు విన్నాక నవ్వాలా ఏడవాలా జనాలు? అసలు మీడియా లిస్టు దరిద్రపు కొట్టు మీడియా లిస్టు తీస్తే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కూడా మొట్టమొదటి స్థానం మీది కానీ ఈనాడుది కానీ ఉంటుంది. ప్రపంచంలో దరిద్రపు కొట్టు మీడియా లిస్టు తీస్తే ఆ మిగిలిన ఈ అడ్వర్టైజింగ్ ఛానళ్ళు మీకు పోటీ ఇద్దాం అనుకుంటున్నాయి కానీ అవి పోటీకి వస్తేనే మీరు తొక్కేస్తున్నారు. అవి పోటీకి వస్తేనే మీరు తొక్కేస్తూ ఉన్నారు. TV5, మహాన్యూస్ మీతో పాటు పోటీకి రావాలని అవి ఫస్ట్ ప్లేస్ కొట్టాలని చూస్తున్నాయి దరిద్రపు కొట్టు మీడియా సంస్థలుగా. కానీ వాటిని మీరు తొక్కేసుకొని వెళ్ళిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఆ ఫస్ట్ ప్లేస్ మీరే తీసుకుంటా ఉన్నారు. మీరు సాక్షికి మీడియా విలువలు జర్నలిజం గురించి చెబుతుంటే ఇంకా అని ఊసుకోబుద్ధి అవుతుంది. ఎందుకంటే అసహ్యంగా ఉంది. అసలు మీ మీడియా గురించి చెప్పాలనుకుంటే 2-3 రోజులు కూడా సరిపోదు. 2-3 రోజులు సరిపోదు. ఇప్పటికిప్పుడు అమరావతి గురించి మీకు ప్రేమ పుంఖాలుగా పొంగికొని వచ్చింది. మరి అక్కడ అమరావతిలో భూములు ఏదైతే రైతులు ఇచ్చిన భూముల పక్షాన్ని ఎందుకు నువ్వు మాట్లాడట్లా? ఆ మధ్య ఒక డిబేట్ పెట్టావుగా, ఇప్పుడు ఎందుకు మరి మాట్లాడట్లా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది ఇవ్వండి అని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నావు? అమరావతిలో ఎందుకంత ఎస్ఎఫ్టీ ఎక్కువ రేట్లు పెట్టిస్తున్నారు? అప్పులు చేసి ఆర్థిక భారంలో ఉన్న ఏదైతే రాష్ట్రానికి ఖజానాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి విపరీతంగా అప్పులు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం? ఇక మావిగన్ గురించి జగన్ గారు ప్రస్తావిస్తే అవి ఎంత ట్రోలింగ్ అవుతూ ఉందంట. అసలు సోషల్ మీడియా యుగం వచ్చాక విపరీతమైన ట్రోలింగ్ అయిన నాయకుడు జగన్ గారు అంట. ఇంకా వెంకటకృష్ణ విపరీతంగా ట్రోలింగ్ అయింది నారా లోకేష్. విపరీతంగా ఈ సోషల్ మీడియా యుగం వచ్చాక తీయగా ఉంది, లేకపోతే వర్ధంతికి జయంతికి తేడా తెలియని వ్యక్తి, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఆయన స్వయంగా ప్రచార సభల్లోనే కుల పార్టీ మత పార్టీ ఐదని చెప్పి ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటూ ఇట్లా విపరీతంగా ట్రోలింగ్ అయింది ఆ నాయకుడు. ఇక చేతల్లో చూపించి పని చూపించే ముఖ్యమంత్రికి మాటల్లో చెప్పే ముఖ్యమంత్రికి రెండు చాలా తేడా ఉంటుంది. ఇక మాటల ద్వారా విపరీతమైన ట్రోలింగ్ అయిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ గారు చెప్తారు కదా, దేశంలోనే డట్టియెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు అయితే ఇంకా గొప్పగా చెప్తారు. జగన్ గారు ఏంటంటే అంత స్పీచ్ అలా ఇవ్వలేడు కదా, అలా అటువంటి మాటలు మాట్లాడలేదు. జగన్ గారు హుందాతనంగా మాట్లాడతారు ఎప్పుడైనా కానీ. ఆయన ప్రాక్టికల్గా ఉంటారు. ఇదిగో డేటా ఇది పరిస్థితి అని చెబుతారు. చుక్కల్లో ఏదైతే కళ్ళల్లో బతికించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు తప్పితే జగన్ గారు ఎప్పుడూ రాదు, ఆయన చేయలేడు కూడా. విశ్లేషకులు ప్రశంసిస్తారు 5 అంటే ఈరోజు ఆనాడు జగన్ గారు ఏదైతే ఆర్థిక రాజధాని విశాఖపట్నం పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ పెడదాం, కొద్ది పుషప్ ఇస్తే పూర్తి స్థాయిలో హైదరాబాద్కి బెంగళూరుకి పోటీగా ఉంటుందని చెప్పి జగన్ గారు ఆనాడు చెప్తే ఈరోజు ఎందుకు మీరు విశాఖపట్నం అని ఎందుకు పరిగెడతా ఉన్నారు? అదే 99 పైసలకి అమరావతిలో ఇవ్వచ్చు కదా. జగన్ గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలకు మీరెందుకు రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు? ఆదాని డేటా సెంటర్ గూగుల్ అని పేరు మార్చేశారు. మరి గూగుల్తో చేసుకున్న అగ్రిమెంట్ బయట పెట్టండి, గూగుల్తో చేసుకున్న MOU బయట పెట్టండి. అది బయట పెట్టరు, ఎందుకంటే లేదు కాబట్టి ఆడ ఆదానితో చేసుకుంది కాబట్టి MOU. ఇన్నార్బిట్ బాల్ జగన్ గారు తెచ్చారు, మీరెందుకు బిల్డప్ ఇస్తున్నారు? బీచ్ IT కారిడార్ అనేది జగన్ గారు డెవలప్ చేయాలని అనుకున్నారు, మీరెందుకు అది చేస్తూ ఉన్నారు? మరి మీరెందుకు అది చేస్తూ ఉన్నారు? అసలు విశాఖపట్నాన్ని ఈరోజు జగన్ గారు తీసుకొచ్చి ఎక్కడో కూర్చోబెడితే పూర్తి స్థాయి మీరు దాన్ని మేము అని క్రెడిట్ దొబ్బటాలు తప్ప ఏమీ లేదు. అమరావతి గురించి జగన్ గారు చెప్పే క్లారిటీ ఒకటే, అమరావతిలో రైతులకు న్యాయం జరగాలి, అమరావతిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది వాళ్ళకి త్వరగా ఇవ్వండి, భూములు తీసుకొని డెవలప్ చేసి ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇస్తారు? అప్పులు చేసి రాజధాని కడతా ఉన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనే మాట ఎక్కడో పోయింది. అమరావతిలో మాటలు చెబుతూ కళలు ప్రపంచాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఒక తరం భవిష్యత్తు అనేది నాశనం చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పండి. SFTలు అనేది విపరీతంగా ఎందుకు ఇస్తున్నారు? విపరీతంగా అవినీతి జరుగుతూ ఉంది. కాంట్రాక్టులను బతికించే ప్రయత్నం చేస్తున్నారు. అది కట్టేది కదా, ఏది కాదు. ఇక phase 1లో తీసుకున్న భూములకు న్యాయం చేయకపోగా phase 2లోకి ఎందుకు వెళ్ళారు? phase 1 అద్భుతమైన రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని అన్నారు. మున్సిపాలిటీ అని ఇప్పుడు ఎందుకు అంటున్నారు? జగన్ గారు అడిగేది ఇవి, ఇంకా చాలా ఉన్నాయి. వీటికే సమాధానం చెప్పలేక ఇంతవరకు ఇది సమాధానం చెప్పారు మీ నాయకుడు. ఇక జగన్ గారి దగ్గర ఒక మహిళా రైతు ఎవరైతే 90 సంవత్సరాలు ఉన్న పెద్దావిడ వెళ్ళి కలిస్తే జగన్ గారిని, అయ్యా నా భూమి లాక్కున్నారు, నాకు నష్టపరిహారం ఇవ్వలేదు, నాకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారని జగన్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య ఒక పెద్దావిడ చెప్పుకుంటే దానిపైన వక్ర భాష్యం చెప్పుకుంటూ అందరికి వచ్చేటప్పుడే నీకు రిటర్నబుల్ ఫ్లాట్ వస్తుంది ఆమెకు చెప్పడం వెంకటకృష్ణ. అందరికి ఎప్పుడు వస్తే మరి ఏమకి ఎప్పుడు వచ్చింది? ఆమె వయసు అంత ఇంకో 400 ఏళ్ళు బతికిద్దామా? ఆమె ఇంకో 400 ఏళ్ళు బతికిద్దా? ఇంకెప్పుడు ఇవ్వాలని?
ఇప్పటికే 12 సంవత్సరాలు అయింది. ఇంకా ఒక రిటర్నబుల్ ఫ్లాట్ ఎప్పుడు ఇవ్వాలని? అది నీ మనస్తత్వం, అది నీ క్రూరమైన విధానం. ఆమె వయసుకున్న వాల్యూ కూడా ఇవ్వకుండా అందరికి వచ్చేటప్పుడు వచ్చిద్దంట. ఇదేంది ఇది? అయినా జగన్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కావాల్సిన ఆమెదేదో ఇల్లు సమస్య ఏదో ఒకటేదో ఇవ్వాలి నష్టపరిహారం 5 అని మాట్లాడుతుంటే ఆ పెద్దవాడికి ఇల్లు కూడా లేదే కొంపదీసి. అది ఆ ఇష్యూ పూర్తిగా నాకు తెలియదంట. అదేదో అయింది అంటాడు మళ్ళీ వెంకటకృష్ణ. దేనికి? నువ్వేందో, నీ విధానం ఏందో, నీ ఆలోచన ఏందో, నీ ఏడుపు ఏందో, మావి గారిని అది ఇదని చెప్పి మాట్లాడితే దాని పక్కన ఎవడో సోషల్ మీడియా ట్రోల్ చేస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు తీసుకొచ్చి ట్రోలింగ్ ఆర్టికల్స్ పెడతావా? ట్రోలింగ్ ఆర్టికల్సా నువ్వు పెట్టేది? చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య ట్రోల్ చేయొచ్చు. ఇంకా నారా లోకేష్ గారు ఇప్పుడు కూడా కొన్ని పదాలు అనేవి పలకడం రావట్లా. ట్రోల్ చేయాలంటే ఇంకా చాలా ఉంటాయి. ఆయన నారా లోకేష్ గారు ఇప్పటికి సినిమామేటిక్గా చేసే విధానాలు ట్రోల్ చేయాలని చాలా ఉంటాయి. జనాల ముందు నటించడాలు, పిఆర్ టీములు పెట్టుకొని విపరీతంగా ప్రమోషన్లు చేసుకోవటాలు, అంతిమంగా మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. ఇంకా ఏం సాధించారంటే దానికి సమాధానం ఉండదు. ఏమీ సాధించలే, ఏమీ చేయలే. 20 నెలలు ఇది చేసామని చెప్పండి. ఒక బిల్డింగ్ కట్టారా, ఒక రోడ్డు వేసారా, ఒకటి ఏదైనా సంక్షేమ పథకం బలంగా అందరికి అందేటట్టు అమలు చేశారా, లేకపోతే రైతులను బాగు చేశారా, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించారా, ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏ ఇబ్బంది లేకుండా ముందే ఏదైనా చేయాలని ఆలోచన చేశారా? మేము అది చేస్తాం, ఇన్సూరెన్స్ అన్నారు, అది అన్నారు, అన్నీ పోయినాయి, గాల్లో కలిసిపోయినాయి అన్నీ. జగన్ గారిని ట్రోల్ చేశారు 5 అని మాట్లాడుతున్నావా? ఈ రాష్ట్ర చరిత్రలో జగన్ గారిని ట్రోల్ చేసేది మీలాంటి డబ్బులు ఇచ్చి మేము పేజెస్ చేపించుకున్నారు తప్పితే రియల్గా హార్ట్ఫుల్గా జగన్ గారిని ఏ ఒక్కరు అనలేరు. బికాజ్ ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు, ప్రాక్టికల్గా ఉన్న విషయం చెప్పాడు. ఆ రోజు ధైర్యంగా విశాఖపట్నం అని చెప్పాడు. అక్కడ విశాఖపట్నం ప్రజలు అది అంగీకరించట్లేదు అని గ్రహించి వెంటనే ఇటు వచ్చి ఉంటాడు. విశాఖపట్నం ప్రజలే రాజధాని పూర్తి స్థాయిలో వాళ్ళకి నచ్చలేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? అమరావతి ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, పూర్తి స్థాయిలో వీళ్ళు ఇక్కడ బాధపడిపోకుండా వీళ్ళ కోసమని ఇక్కడ ఉంచదో ఇక్కడ పెట్టుంటాడు. ఇక్కడ ప్లాన్ బి అనేది చేయండి, ఏదైనా అవకాశం ఉంటే చెప్పుంటాడు. దాంట్లో మళ్ళీ నీకు పెడేడుపు పెడార్థాలు, నీ జీవితం అంతా. నారా లోకేష్ గారు చెప్పారు కదా, విశాఖపట్నం రాజధాని పెడితే విశాఖపట్నంలో ఓడించారు. మరి ఈయన గతంలో అమరావతి రాజధాని అని వీళ్ళు చెప్పినప్పుడు మరి మంగళగిరిలో ఏనెందుకు ఓడిపోయాడు? మంగళగిరిలో ఏనెందుకు ఓడిపోయాడు? ముఖ్యమంత్రి కొడుకుగా. ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎన్నో ఉంటాయి. రోజు చెప్పుకుంటా పోతే మీ తప్పులు లెక్కేసుకుంటా పోతే ఈ బుక్కులు కూడా సరిపోవు, రాసుకోవటాలే ఇంకా అన్నీ టప్ 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 అని రాసుకుంటా పోతే ఇంకా సరిపోవు, ఇంకా తిరగేసుకుంటానే ఉంటాయి. పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం మాకుందనిపిస్తా ఉంది మీరు చేసే శాస్త్రాలు చూస్తుంటాయి.